హాయ్ అండి. మా ఇంట్లో అయితే బ్రహ్మకమలం పువ్వయితే పూసిందండి. మా సంతోషానికైతే అవధులు లేవు. పువ్వు ఎంత బావుందంటే అంత బావుందండి. శ్వేతవర్ణంలో ఎంత ముద్దుగా ఎంత బావుందోనండి. మంచి సువాసన వెదజల్లుతూ చాలా పెద్ద పువ్వయితే పూసిందండి. ఒకే ఒక పువ్వు పూసిందండి. మేము బ్రహ్మకమలం పువ్వుని యూట్యూబ్లో చూడడమే తప్ప నేరుగా కళ్ళతో అయితే ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడడం అండి. అది మా ఇంట్లో పూయడం మాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఈ బ్రహ్మకమలం మీద సాక్షాత్ బ్రహ్మదేవుడే ఆసీనులై ఉంటారు అంటారండి. ఈ పువ్వు అరుదుగా పూసే పువ్వు. ఈరోజు నైట్కి గురు పౌర్ణమి పెడుతుందండి. పౌర్ణమి రోజు నైటే మాకు పూసిన దానికి మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. ఈ పువ్వుని అయితే ఇమ్మీడియట్‌గా కోసేసేసి తీసుకొని వెళ్ళిపోయి మా అమ్మవారి కాడ పెట్టేసేసి నాకు పూజ చేయాలని అంత ఇష్టంగా ఉందండి. ఇప్పుడు పువ్వు కోసుకొని దేవుడికి పెడదాం రండి. ఈ బ్రహ్మకమలం పువ్వుని విష్ణుమూర్తి పాదాల చెంత పెట్టి పూజ చేస్తే ఎంతో మంచిది.